డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దొరికింది, ఈ కవితకు దొరికింది, ఇంకా వేరే వాళ్ళకు దొరికింది. ఇదే ప్రిన్సిపల్ రేపు అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ దొరికేటువంటి అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నాను. రామకృష్ణారెడ్డి గారు ఒక విషయం చెప్పండి, అంటే ప్రభుత్వం తరపున ముఖ్యంగా సిబిఐ కానీ ఈడీకి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఒకటే ఏముంది ఉంటుంది, వీళ్ళు బెయిల్ కండిషన్స్ కనుక వాయిలేట్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతారు. ఇవి బెయిల్ కండిషన్స్ వాయిలేట్ చేసింది, ఈవెన్ మళ్ళీ లోపలికి తీసుకోవాలని. రెండవది ఇంకోటి ఏంటంటే ట్రయల్ చేస్తారు, కేసు ట్రయల్ చేసి ఆ ట్రయల్ లోపల వీళ్ళకి అగేన్స్ట్ ఏదైతే ఛార్జ్ షీట్ లోపల అంశాలను పేర్కొన్నారో అవి ప్రూవ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అవి కనుక ప్రూవ్ చేస్తే వీళ్ళందరికీ పనిష్మెంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అది ట్రయల్ కోర్టులో ఆ కేసు అంతా నడుస్తుంది. రామకృష్ణారెడ్డి గారు, జనరల్గా ఇలాంటి హై ప్రొఫైల్ కేసులు కావచ్చు, కీలకమైనటువంటి కేసుల్లో సాక్ష్యాధారాలు అనేవి చాలా కీలకం. ముఖ్యంగా ఆమె అరెస్ట్ చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. సిబిఐ కానీ ఈడీ కానీ చాలా ఎక్కువ ఇది ఇంటెన్షన్ అయితే కనిపించింది. తర్వాత అది లోపించింది అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? అది మనకు లోపించిందా లేకుంటే వీళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారా అనేటువంటి విషయాలు ముందు జరగబోయేది మనం ఇప్పుడు ఊహించి చెప్పలేము. కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి కాస్త సుప్రీంకోర్టు అది పార్లమెంట్లో మెజారిటీ తక్కువైంది. దాని యొక్క పర్యవసానం రాజకీయాల్లో కూడా కనపడుతుంది. ఆ పర్యవసానంగానే ఈ రోజు ఒక విధంగా బెయిల్ వచ్చిందని మనం అనుకోవచ్చు. ఈ బెయిల్ను ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళకి ప్రాసిక్యూషన్ కరెక్ట్ చేస్తుందా లేకుంటే ఇది ఇంకా ఫర్దర్ పోస్ట్ పోన్ చేస్తుందా, రేపు ఎట్లా ఉంటుంది, ఇది పొలిటికల్ గా మనం వేచి చూడాలి. అంటే రామకృష్ణారెడ్డి గారు, సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ స్వతంత్ర సంస్థలు, ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు, ముఖ్యంగా ఇలాంటి కీలకమైనటువంటి కేసుల్లో వారి యొక్క వ్యవహార శైలి కానీ వాళ్ళు చేసే దర్యాప్తు పైన సర్వత్రా కూడా ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడు బెయిల్స్ అనేవి రెగ్యులర్గా మంజూరు చేయడం వల్ల లేకపోతే షరతులతో కూడినటువంటి ముందుకు వెళ్ళడం వల్ల ఆ సంస్థల యొక్క క్రెడిబిలిటీ పైన నీలిమేఘాలు కమ్మే అవకాశం కూడా ఉందిగా ఉంటుంది. క్రెడిబిలిటీ, ఆ క్రెడిబిలిటీ అనేది ప్రజల వ్యూ, మనం జనరల్ సిటిజన్స్ యొక్క వ్యూ, దాన్ని మనం మార్చలేము. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ దొరకడం అనేది ఇక్కడ వాటికి ఏదో ఆషామాషిగా బెయిల్ దొరకలేదు. ఇప్పుడు బెయిల్ దొరికిన వాళ్ళు ఢిల్లీ చీఫ్ మినిస్టరే కానీ లేకుంటే కవిత గారికే కానీ బెయిల్ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని ఆ ప్రిన్సిపల్ మీద బెయిల్ ఇచ్చారు. లేకుంటే ఏదో ఇవాళ అరెస్ట్ చేసి ఒక 10 రోజుల్లో బెయిల్ వచ్చిన విషయం కాదు. ఇక్కడ ఒక 150 రోజులు ఆమె జైల్లో ఉంది. అందులోపట కవిత పూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమి లేదని పిటిషనర్ తరఫున కవిత తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బెయిల్ వచ్చింది. అంటే రామకృష్ణారెడ్డి గారు, లాలో కూడా అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క నేరస్తుడికి శిక్ష పడాలి, అదేవిధంగా నిరపరాధికి న్యాయం జరగాలని. సో ఇప్పుడున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? రేపు ఎట్లా వాళ్ళు ఈ యొక్క కవిత మీదనే కానీ ఆ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ సిసోడియా మీదనే కానీ ఉన్న వాటిని వీళ్ళు ప్రూవ్ చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. అది మనం ఇప్పుడు ఊహించి చెప్పడం కష్టం. అంటే రామకృష్ణారెడ్డి గారు, ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి మనం చూస్తే ఇనీషియల్లో 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగాయని సిబిఐ కానీ ఈడీ కానీ ఆరోపించింది. సో ప్రధానంగా మరి ఎందుకు వాటిని నిరూపించలేకపోయింది? ఆల్మోస్ట్ 5.5 నెలల పాటు జరిగింది కదా. ఇంకా ట్రయలే మొదలు కాలేదు కదా. ట్రయల్ మొదలయ్యేది ఉంటే అది వాళ్ళు నిరూపిస్తారా లేదా అనేది ఆ ట్రయల్లో తెలుస్తుంది. ట్రయల్ కాకముందే మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? అయితే ఇప్పుడు ట్రయల్ ఇంతవరకు కూడా స్టార్ట్ కాకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? మరి అంటే అక్కడ వాళ్ళు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కానీ అక్కడ కోర్టే కానీ వాళ్ళ బిజినెస్ ఏదైతే షెడ్యూల్ ఏదైతే ఏ విధంగా ఉన్నదో అది చాలా టైట్ గా ఉండొచ్చు. కనుక అందువరకే ఈ కేసుల్లో ట్రయల్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రేపు షెడ్యూల్ ఇచ్చి ఒక ట్రయల్ డేట్ ఇచ్చి ట్రయల్ చేసేది ఉంటే అప్పుడు తెలుస్తుంది. అన్ని ఇంతకంటే ఎన్నో కేసులు కూడా ఉండొచ్చు కదా ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు లోపల. సార్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంశాల్లో ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోతుందని అంటే ఏం చెప్తారు మరి? పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంలో కానీ దాని సాక్ష్యాధారాలు సేకరించడంలో కానీ ఎందుకు అంత దీనిగా వెళ్ళలేకపోతుంది ముందుకి? అది మనం ఏదో ఆర్గనైజేషన్ యొక్క ఫెయిల్యూర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకేదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, లేకుంటే ఏదైనా పర్సన్స్ లోపం ఉండవచ్చు. దాన్ని మనం ఏ విధంగా చెప్పడానికి కష్టం.
అంటే రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది, గడిచిన 3 దశాబ్దాలుగా అంటే 30 సంవత్సరాలుగా చూసుకుంటే, అంటే లాలూ ప్రసాద్ దగ్గర నుంచి